హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే చిన్న పిల్లలకు కుల్లా ఎలా కుట్టాలో చూడబోతున్నాము. కుల్లా అంటే క్యాప్ హెడ్కు పెట్టుకునేది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీరు. సో ముందుగా అయితే క్లాత్ తీసుకొని నేను 6 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. తర్వాత లెంత్ ఏమో 13 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. విడ్త్ 6 ఇంచెస్, లెంత్ అనేది 13 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. డ్రెస్కి సూట్ అయ్యే విధంగా డ్రెస్ కలర్ దాన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్ అయితే స్టిచ్ చేసామో అదే క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి సేమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చెప్పాను కదా, 6 ఇంచెస్ విడ్త్ 13 ఇంచెస్ హైట్ తీసుకొని కట్ చేసేస్తున్నాను. ఇది మెయిన్ క్లాత్ అన్నమాట. లోపల లైనింగ్ క్లాత్ వేసుకుంటే బాగుంటుంది. ఇది పట్టు క్లాత్ తీసుకున్నాను నేను. సో ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. ఒకవేళ కాటన్ క్లాత్ తీసుకుంటే లైనింగ్ క్లాత్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో సేమ్ మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంతే లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుల్ల కట్టుకోవడానికి మనకి నాడలు కావాలి కదా, వాటి కోసం నేను ఇక్కడ స్ట్రేట్ పీస్ కట్ చేసేస్తున్నాను. ఎంత సైజు కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పైన కుచ్చుల కోసం ఇలా గ్రీన్ క్లాత్ తీసుకున్నాను నేను, ఆపోజిట్ కలర్లో ఉండేది. సో చూసారు కదా, 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇది ఫోల్డింగ్లో ఉంది క్లాత్, కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మనం దీన్ని కుచ్చులు పెట్టుకుంటాం అన్నమాట. కుచ్చులు పెట్టుకున్న తర్వాత అటాచ్ చేసుకోవాలి కదా, సో కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. కుచ్చులు మనకి వెడల్పు ఎంత సైజు కావాలనుకుంటున్నామో దాన్ని చూసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మనకి కొంచెం క్లాత్ తగ్గుతుంది. సో దాన్ని చూసుకొని మనం ఎంత ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో దాన్ని చూసుకొని మధ్యలో ఫోల్డ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకా 3 ఇంచెస్ ఇలా స్క్వేర్ కట్ చేస్తున్నాను. ఇది ఫోల్డింగ్లో ఉంది అంటే మనకి 2 పీసెస్ కావాలి, 3 ఇంచెస్ బ్లాక్స్, కానీ నేను ఫోల్డింగ్లో ఒకటే కట్ చేసేస్తున్నాను. దీన్ని ఇంకొక వైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట కుట్టేటప్పుడు. అది ఎలాగో మీరు కుట్టేటప్పుడు చూద్దురు కానీ దీన్ని ఎక్కడ వాడతామనేది కూడా. సో ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. ముందుగా కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా 3 వైపులా స్టిచ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత రివర్స్ తిప్పుతామన్నమాట. అంటే రైట్ సైడ్లో మెయిన్ క్లాత్ పెట్టి లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టి ఆ తర్వాత స్టిచ్ చేస్తున్నాను. రివర్స్ తిప్పిన తర్వాత మనకి కరెక్ట్గా వస్తుంది. సో 3 సైడ్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుకోవాలి. ఎడ్జెస్ దగ్గర మనకి ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా మొత్తం బయటకి వేలు పెట్టి కానీ లేదంటే ఏదైనా కొచ్చడిది పెట్టి కానీ మొత్తం బయటకు వచ్చేలాగా అనేసేయాలి. ఆ తర్వాత చుట్టూతో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్లో వేసుకోవాలి స్టిచ్ కూడా. సో మనకు రివర్స్ తిప్పిన తర్వాత అది అటు ఇటు బుగ్గలాగా ఉండకుండా ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా 3 సైడ్లు కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా నార్మల్గా కుట్టేసేయాలి. ఇటు సైడ్ ఇంకా అటాచింగ్ అన్నమాట.
సో ఇప్పుడు ఇంకా నాడల కోసం అంటే థ్రెడ్స్ కట్టుకునే ఉంటాయి కదా, వాటి కోసం నేను స్టిచ్ వేసేస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్న స్ట్రైట్ పీస్ ఉంది కదా, 1 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి సన్నగా ఉండాలి కాబట్టి. సో దీన్ని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి మంచిగా. తర్వాత దీన్ని కూడా రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటే చూడడానికి బాగుంటాయి. నార్మల్ నాడలాగా ఫోల్డ్ చేసి కూడా కుట్టుకోవచ్చు, కానీ దానికన్నా కూడా ఇలాగే బాగుంటాయి. ఇప్పుడు ఇంకా కుచ్చులు పెట్టుకోవడానికి కట్ చేసుకున్నాం కదా, వాటిని రెండింటిని అటాచ్ చేస్తున్నాను. థర్టీన్ ఇంచెస్కి పెట్టాలి కాబట్టి మినిమం దానికి 3 టైమ్స్ అయినా ఉండాలన్నమాట. కనీసం 39 ఇంచెస్ అయినా ఇది ఉండేలాగా చూసుకోవాలి కుచ్చులు పెట్టుకునే క్లాత్ అనేది. తర్వాత రెండు వైపులా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ ఎంత చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఫోల్డ్ రెండు వైపులా చేయగా మనకి మిడిల్లో 2 ఇంచెస్ మిగలాలన్నమాట. అలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఫోల్డ్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి ముందుగానే. చూసారు కదా, రెండు వైపులా అయిన తర్వాత ఇప్పుడు ఇంకా దీనికి కుచ్చులు పెట్టాలి. కరెక్ట్ సైడ్ పెట్టుకొని 2 కుచ్చులు అటు, తర్వాత 2 కుచ్చులు ఇటువైపు పెట్టాలి. చూసారు కదా, అటు ఇటు పెట్టేశాను. మళ్ళీ అటు సైడ్ పెడుతున్నాను. ఇప్పుడు గమనించండి, లోపల వైపుకు పెడుతున్నాను. ఇప్పుడు ఈ రెండిటికి స్టిచెస్ వేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ అన్నమాట. చూసారు కదా, 2 ఇటు 2 అటు అలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు చూడడానికి ఒక డిజైన్ లాగా చాలా బాగా కనిపిస్తుంది కుచ్చులు దానికి ముందర స్టిచ్ వేసుకున్న తర్వాత. సో చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దానికి ముందు భాగానికి దాన్ని అటాచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం ముందుగా రెడీ చేసుకున్న నాడలు ఉన్నాయి కదా, వాటిని రివర్స్ తిప్పి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు జిగ్జాగ్గా ఒక 3-4 స్టిచెస్ వచ్చేలాగా కుట్టుకోవాలి. మంచిగా ఊడిపోకుండా ఉంటుంది అలా అయితే. తర్వాత ముందుగా పెట్టుకున్న కుచ్చులది ఉంది కదా, దానిపైన పెట్టేసుకొని ఇలా జాగ్రత్తగా 2 సమానంగా ఉండేలాగా చూసుకుంటూ దాని మిడిల్లో మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో కుచ్చులు పెట్టుకునేటప్పుడు అక్కడే స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే దాన్ని కట్ చేసేసుకొని లాస్ట్కి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఒకవైపు అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక వైపు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇంకొక వైపు చూపిస్తున్న విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా పెట్టుకోవాలన్నమాట కుచ్చులు అనేవి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా దగ్గరకు వచ్చేలాగా పెట్టుకోవాలి. సో కుచ్చులు పెట్టడం అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ దగ్గర చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు 2-3 కుట్లు వేసుకోవాలన్నమాట జిగ్జాగ్గా. సో చూసారు కదా, ఇలా కరెక్ట్గా తిప్పితే ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇది వెనుక వైపు వచ్చేదన్నమాట. ఇక్కడ ఫినిషింగ్ చేయడానికే ఈ గ్రీన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. దీన్ని 4 వైపులా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ ముందుగా పిన్స్ పెట్టేస్తున్నాను. మనకి ఈవెన్గా స్క్వేర్ లాగా కనిపించేలాగా ఉండాలి కుట్టిన తర్వాత కూడా. సో
ముందుగా పిన్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా పిన్స్ పెట్టేసుకొని దానిపైనే పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను. కిందకి స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గర ఒక మూల అనేది ఉండాలి. ఈ స్క్వేర్లో ఒక మూల అనేది పెట్టుకొని చుట్టూతో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అర్థమైంది అనుకుంటున్నాను. కింద స్టిచ్ వేసిన భాగం ఉంటుంది కదా, మనం ముందుగా వేసి దాన్ని రివర్స్ తిప్పుకున్నాం కదా, ఆ స్టిచ్ వేసిన భాగం దగ్గర ఈ స్క్వేర్ మూల అనేది ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి అందంగా కనిపిస్తుంది. ఇలా మనకి మాడ మీద రాంబస్ లాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా జాగ్రత్తగా ఎటు కూడా స్టిచ్చెస్ పోకుండా క్లాత్ని కూడా సరిగ్గా అనుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూతా. చూసారు కదా, అర్థమైంది అని అనుకుంటున్నాను. మనకి స్క్వేర్ భాగం అనేది కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇదన్నమాట కుల్లా. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.